అస్సలాముఅలైకుం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో టమోటా పచ్చడి చాలా టేస్టీగా ఇంకా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 20 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు అనేది ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మిరపకాయలు అనేవి బాగా మాడిపోతాయండి. దగ్గరుండి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టి ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి విధంగా బాగా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. బాగా వేగాక ఆ తర్వాత నేను ఇక్కడ 500 గ్రామ్స్ టమోటాలు అనేవి తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న టమోటాలు అనేవి తీసుకొని బాగా ఉడికించుకోవాలి. టమోటాలు అనేవి మెత్తగా మగ్గిపోవాలి. అప్పుడే చాలా టేస్ట్ అనేగా వస్తుంది ఈ పచ్చడికి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే టమోటాలు అనేవి కొంచెం మెత్తపడి ఇంకా గుజ్జు గుజ్జులాగా తయారవుతుంది. అప్పటిదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మధ్య మధ్యలో ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకోండి. కొంచెం తక్కువ అయితే నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది మళ్ళీ వేసాను. ఆ తర్వాత ఇంకోసారి ఈ విధంగా కలిపేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత ఒక జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకున్నా పర్వాలేదండి. ఆ తర్వాత ముందుగా నానబెట్టేసి ఉన్న చింతపండుని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుందండి. ఈ విధంగా వేసి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసి ఇంకోసారి గ్రైండ్ లాగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమోటాలు అనేవి చల్లార్చుకొని ఈ విధంగా వేసుకోవాలి. జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలండి. ఈ విధంగా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకోసారి గ్రైండ్ చేస్తే ఈ విధంగా మరీ పేస్ట్ కాకుండా బరకగా ఈ విధంగా ఒక గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఎమ్మీ ఎమ్మీ టమోటా పచ్చడి రెడీ అండి. ఈ విధంగా ఆనియన్ వేసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి రైస్లో అయినా ఇంకా దోశల్లోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.